కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా నివేదిక పంపించింది. తక్షణ సహాయం అడిగింది, బాధ్యతగా పంపించింది. ఇదివరకట్టు మళ్ళీ 1,00,000 కోట్లు అనకుండా 17 శాఖల్లో 5,244 కోట్లు నష్టం వచ్చిందని నివేదిక ఇచ్చింది. తక్షణ సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. టోటల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధి బృందాన్ని పంపించమని అడిగింది. పరిశీలన కేంద్ర బృందాన్ని ఇప్పుడు పంపిస్తే ఇప్పటికిప్పుడు ఓ పక్కన ముంపు గురైనటువంటి ప్రాంతాలు చూస్తారు, అట్లాగే పంట దెబ్బతిన్నటువంటిది ఫీల్డ్లో చూడటానికి వీలవుతుంది. కాబట్టి తక్షణం పంపించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఓ పక్కన ఎన్డీఏనే కింద ఎన్డీఏనే పైన ఎన్డీఏలో ఉన్నప్పుడు కూటమిగానే ఉన్నటువంటి సందర్భంలో 161 మండలాల్లో వర్షపాతం అధికంగా 4,794 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్న లెక్క చెప్పుకొచ్చారు. 138,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నటువంటిది అంచనాని వేశారు. దాన్నే కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. 829 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నటువంటిది ఈ నివేదికలో మెన్షన్ చేసుకొచ్చారు. ఉద్యానవన పంటలకి 40 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అన్నటువంటిది కేంద్రానికి పంపించినటువంటి నివేదికలో ఇచ్చినటువంటి లెక్క. ఆక్వా రంగంలో 514 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నటువంటిది లెక్క ఇచ్చారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే విద్యుత్ శాఖకి 19 కోట్ల నష్టం వచ్చింది. కరెంటు స్తంభాలు పడిపోవడం, కరెంటు తీగలు పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటం వల్ల. నీటిపారుదల శాఖకి 234 కోట్ల నష్టం వచ్చింది. చెరువులు దెబ్బతింటం, కాలువలు దెబ్బతింటం, ఇట్లాంటి వల్ల 23 జిల్లాల పరిధిలో 3,045 ఇళ్ళు ధ్వంసమైనాయి అన్నటువంటిది కేంద్రానికి ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా మెన్షన్ చేసుకొచ్చారు. తక్షణ సహాయం ప్రజలకు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే బాగుంటుంది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. తద్వారా ఒక బాధ్యతాయుతమైంది. అప్పట్లో అయితే కనుక 1,00,000 కోట్ల లెక్కలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఈసారి అట్లా కాకుండా చాలా బాధ్యతాయుతంగా ఇచ్చారు నివేదిక.